హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈవీఎస్ ఫస్ట్ లెసన్ చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ లెసన్ నేమ్ ఏంటి? బేబీస్ వరల్డ్. సో బేబీస్ వరల్డ్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 160. పేజ్ నెంబర్ 160. సో బేబీస్ వరల్డ్ వచ్చేసి, సో బేబీ అంటే ఎవరు? సో చిన్నపిల్లలు. చిన్నపిల్లలు. సో ఇదర్ క్యాట్స్, డాగ్స్, క్యాట్స్, లేకపోతే ఇన్సెక్ట్స్. సో ఇవి ఎలా పుడతాయి, సో అదంతా ఈ లెసన్లో మనం చూద్దాం. సో ఇక్కడ పాయింట్ జోన్ అని ఇచ్చాడు కదా. సో చూడండి, పాయింట్ జోన్. సో ఈ పాయింట్ జోన్ అంటే ఏంటంటే, సో మెయిన్గా ఈ లెసన్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అనేదే పాయింట్ జోన్. సో ఏం డిస్కస్ చేస్తున్నాం లెసన్లో అనేది పాయింట్ జోన్, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి రీప్రొడక్షన్. సో రీప్రొడక్షన్ అంటే ఏంటో ఫస్ట్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్షన్ బై గివింగ్ బర్త్. సో డైరెక్ట్గా బర్త్. సో రీప్రొడక్షన్ బై గివింగ్ బర్త్. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రీప్రొడక్షన్ బై లేయింగ్ ఎగ్స్. సో లేయింగ్ ఎగ్స్, ఓకేనా? సో ఇది మన మెయిన్ టాపిక్స్. సో ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. You must have seen a hen when it chicks, a cat with her kitten, and a dog with its puppies. సో మనం చిన్న హెన్స్ చూసుంటారు కదా మీరు. హెన్స్కి చిక్స్. సో వాటి పిల్లల్ని ఏమంటాం? చిక్స్ అంటాం. సో చూడండి, ఇక్కడ పిక్చర్లో ఇచ్చాడు చిక్స్, హెన్, ఇంకా దాన్ని చిక్. సో అవన్నీ ఏం చేస్తుంది? హెన్ బర్త్ ఎలా ఇస్తుంది, ఇది చిక్ ఎలా పుడుతుంది? సో ఎగ్లోంచి పుడుతుంది. నెక్స్ట్ ఏ క్యాట్ విత్ హర్ కిటెన్. సో క్యాట్, సో దాన్ని క్యాట్ యొక్క పిల్లని ఏమంటాం? కిటెన్. సో నెక్స్ట్ డాగ్ విత్ ఇట్స్ పప్పీస్. సో డాగ్ వాటి పిల్లల్ని ఏమంటాం? పప్పీస్. ఆల్ లివింగ్ థింగ్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ దేర్ యంగ్ వన్స్. సో లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? జీవించేవి. సో భూమి మీద జీవించేవన్నీ కూడా సో పిల్లల్ని పెడతాయి. సో అన్నీ కూడా, సో ఇన్సెక్ట్స్ అవనివ్వండి, బర్డ్స్ అవనివ్వండి, యానిమల్స్ అవనివ్వండి, సో అన్నీ కూడా వాటి పిల్లల్ని పెడతాయి. సో రీప్రొడక్షన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ లివింగ్ థింగ్స్ ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. సో రీప్రొడక్షన్ అంటే ఏంటి? సో ఒక లివింగ్ థింగ్, సో ఒక యానిమల్ ఉందంటే సో దాన్ని ఎక్కువగా, సో దాని పిల్లల్ని ప్రొడ్యూస్ చేయడానికి, సో దాన్ని ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ ఏంటి? ఇప్పుడు ఒక క్యాట్ ఉంది, సో అది పిల్లలు పెట్టడం ద్వారా క్యాట్స్ అనేవి నెంబర్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా? సో అలాగా వాటి కైండ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి. సో దీన్నే రీప్రొడక్షన్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ రీప్రొడ్యూస్ త్రూ సీడ్స్. సో మొక్కలన్నీ కూడా, చాలా మొక్కలు సో ఎలా పుడతాయి? సో సీడ్స్ తోటి మనం విత్తనాలు వేస్తే, సీడ్స్ వేస్తే అవి జర్మినేట్ అవుతాయి. సో జర్మినేట్ అయ్యి మొక్కల కింద వస్తాయి. నెక్స్ట్ వాటి నుంచి మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయి. ఫ్రూట్స్ నుంచి మళ్ళీ సీడ్స్ తీసుకుని మళ్ళీ ప్లాంటింగ్ చేస్తాం. ద మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈజ్ నాట్ ద సేమ్ ఇన్ డిఫరెంట్ యానిమల్స్. సో ఈ రీప్రొడక్షన్ అనేది అన్ని యానిమల్స్లో ఒకేలా ఉండదు. సో ఒకేలా ఉంటుందా? సో కొన్ని బర్డ్స్ ఏం చేస్తాయి? ఎగ్స్ పెడతాయి. కానీ యానిమల్స్ డైరెక్ట్ బర్త్ ఇస్తాయి, అంటే బేబీనే పుట్టిస్తాయి. సో కొన్ని బర్డ్స్ మాత్రం ఎగ్స్ పెట్టి వాటిని హ్యాచ్ చేసి అప్పుడు పిల్లల కింద ఫామ్ అవుతాయి, అంతేనా? సో ఒక్కొక్క యానిమల్ కానీ, సో లివింగ్ ఆర్గానిజమ్స్ చూసుకుంటే ఒక్కొక్కలాగా పెడుతూ ఉంటుంది పిల్లల్ని. సో ఫస్ట్ రీప్రొడక్షన్ బై లేయింగ్ ఎగ్స్. సో ఎగ్స్ ద్వారా పిల్లలు ఎలా పుడుతున్నాయి, సో అది చూద్దాం ఫస్ట్. సమ్ యానిమల్స్ రీప్రొడ్యూస్ బై లేయింగ్ ఎగ్స్. సో కొన్ని యానిమల్స్ రీప్రొడ్యూస్ అవుతాయంట, సో పిల్లల్ని పెడతాయి. అలాగా బై లేయింగ్ ఎగ్స్ పెట్టి రీప్రొడ్యూస్ అవుతాయంట ఎగ్స్ తోటి. యంగ్ వన్స్ హ్యాచ్ అవుట్ ఆఫ్ ద ఎగ్. సో యంగ్ వన్, సో చిన్న పిల్ల ఆ హ్యాచెస్ అంటే ఎగ్లోంచి బయటకు వస్తుందంట. ఇన్సెక్ట్స్, బర్డ్స్, ఫిషెస్, ఫ్రాగ్స్, లిజర్డ్స్, టర్టిల్స్ అండ్ స్నేక్స్ ఆర్ సమ్ animals that reproduce by laying eggs. So some examples ఏంటి? సో ఇన్సెక్ట్స్ కూడా ఏం చేస్తాయి? ఎగ్స్ లే చేస్తాయి. నెక్స్ట్ హెన్స్. సో మీరు హెన్స్ని చూసే ఉంటారు. సో అవి ఎగ్స్ పెడతాయి, వాటిని మళ్ళీ హ్యాచ్ చేస్తే అప్పుడు పిల్లలు పెడతాయి. నెక్స్ట్ లిజర్డ్స్, ఫిషెస్ కూడా ఎగ్సే పెడతాయి. లిజర్డ్స్ ఇవన్నీ కూడా ఎగ్స్ పెడతాయి. సో ఈ ఎగ్స్ హ్యాచ్ చేస్తే అప్పుడు పిల్లలు వస్తాయి. సో ఇక్కడ చూడండి, మనకి
బర్డ్ ఇచ్చాడు, బర్డ్ విత్ ఇట్స్ ఎగ్స్. సో ఈ బర్డ్ పెట్టిన ఎగ్స్ ఇవి. సో ఆ కొన్ని డేస్ తర్వాత ఈ ఎగ్లోంచి లిటిల్ బర్డ్ బయటకు వస్తుంది. సో లిటిల్ బర్డ్ బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిష్ విత్ ఎగ్స్, ఫిషెస్ చూడండి. సో ఫిషెస్ కూడా ఎగ్స్ పెడతాయి. నెక్స్ట్ టార్టాయిస్ అండ్ ఇట్స్ ఎగ్స్. సో టార్టాయిస్ కూడా ఏం చేస్తుంది, ఎగ్స్ పెడుతుంది. సో పర్టికులర్గా కొన్ని డేస్ అని ఉంటుంది. ఈ ఎగ్స్ నుంచి పిల్లలు లిటిల్ వన్ బయటికి రావడానికి ఇంత టైం అని ఉంటుంది. ఆ టైం లోపల ఈ పిల్లలన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఓకేనా. నెక్స్ట్, ద స్టేజ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ యానిమల్ ఫ్రమ్ ద ఎగ్ స్టేజ్ టు బికమింగ్ అన్ అడల్ట్ ఈజ్ కాల్డ్ ద లైఫ్ సైకిల్. సో ఈ ఈ హెన్ ఉంది, ఇప్పుడు ఎగ్ పెట్టిన వెంటనే పిల్ల వచ్చేది కదా బయటికి, బేబీ వన్ రాదు కదా. సో కొన్ని డేస్ పడుతుంది. సో ఆ డేస్ నుంచి, అది ఎగ్ పెట్టిన దగ్గర నుంచి దాంట్లోంచి లిటిల్ హెన్ చిక్ బయటకు వచ్చేంత వరకు పట్టేదాన్ని లైఫ్ సైకిల్ అంటారు. ఓకేనా. సో లైఫ్ సైకిల్. సో ఇన్సెక్ట్స్, ఫస్ట్ ఇన్సెక్ట్స్ గురించి చూద్దాం. ఇన్సెక్ట్స్ సచ్ యాజ్ బటర్ఫ్లైస్, మస్కిటోస్ అండ్ కాక్రోచెస్ లే ఎగ్స్. సో ఇన్సెక్ట్స్, బటర్ఫ్లైస్ అవి చూస్తూనే ఉంటాం మనం. నెక్స్ట్ మస్కిటోస్ అండ్ కాక్రోచెస్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఎగ్స్ పెడతాయి. కాక్రోచెస్ ఇవి ఎగ్స్ పెడతాయి. ఏ బటర్ఫ్లై లే ఇట్స్ ఎగ్ ఆన్ ద లీవ్స్. సో బటర్ఫ్లైస్ ఎక్కడ పెడతాయంటే ఎగ్స్ లీవ్స్ మీద పెడతాయి. డైరెక్ట్గా ఎక్కడ పెడితే అక్కడ పెట్టేవు. సో లీవ్స్ మీద బటర్ఫ్లై ఎగ్స్ పెడుతుంది. ద ఎగ్స్ హ్యాచ్ అండ్ ద క్యాటర్పిల్లర్ కమ్స్ అవుట్. సో ద ఎగ్స్ హ్యాచ్ అండ్ ద క్యాటర్పిల్లర్ కమ్స్ అవుట్. సో అంటే ఎగ్స్ హ్యాచ్ అయిన తర్వాత ఫస్ట్ ఏమొస్తుంది, క్యాటర్పిల్లర్ వస్తుంది. డైరెక్ట్ బటర్ఫ్లై వచ్చేది, క్యాటర్పిల్లర్ వస్తుంది. దిస్ ఈజ్ ద లార్వా స్టేజ్ ఆఫ్ ఏ బటర్ఫ్లై. దీన్ని ఏమంటారు, బటర్ఫ్లై యొక్క లార్వా స్టేజ్. సో ఎప్పుడైతే క్యాటర్పిల్లర్ కింద ఫామ్ అయిందో, క్యాటర్పిల్లర్ కింద ఫామ్ అయితే దాన్ని లార్వా స్టేజ్ అంటారు. అట్ దిస్ స్టేజ్ ద క్యాటర్పిల్లర్ ఈట్స్ ఏ లాట్స్ అండ్ గ్రోస్ ర్యాపిడ్లీ. సో ఈ స్టేజ్లో ఏం చేస్తుంది, క్యాటర్పిల్లర్ ఎక్కువగా తినేస్తుంది. ఏం తింటుంది, ఫుడ్. సో అక్కడ ఉండే లీవ్స్, దాని చుట్టూ ఉండే లీవ్స్ మొత్తం అంతా తినేసి సో త్వరగా ఎదిగిపోతుంది, చాలా ఫాస్ట్గా పెద్దదైపోతుందంట. చూడండి ఇక్కడ పిక్చర్లో ఇచ్చాడు. సో ఫస్ట్ ఎగ్. సో నెక్స్ట్, సో ఈ ఎగ్ హ్యాచ్ ఎలా ఫామ్ అవుతుంది, లార్వా. సో క్యాటర్పిల్లర్ కింద అంటే ఇలా ఫామ్ అవుతుంది, క్యాటర్పిల్లర్ లాగా ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇది క్యాటర్పిల్లర్. సో ఈ స్టేజ్లో ఉండగా ఏం చేస్తుంది, సో ఈ లీవ్స్ అన్నిటిని చాలా ఎక్కువగా తినేస్తుంది. ఇక్కడున్న లీవ్స్ని చాలా ఎక్కువగా తినేస్తుంది. ఓకేనా. సో దీన్ని లార్వా స్టేజ్ అంటాం. సో ఎగ్ నుంచి బయటకు వచ్చింది ఏంటి, లార్వా. నెక్స్ట్, ఆఫ్టర్ సమ్ డేస్ ఇట్ స్పిన్స్ ఏ కకూన్ కాల్డ్ ప్యూపా అరౌండ్ ఇట్ సెల్ఫ్. సో కొన్ని రోజుల తర్వాత సో దాని చుట్టూ ఒక షెల్ కింద ఫామ్ చేసేసుకుంటుంది. అది ఇంకా బయటికి కనిపించకుండా ఒక షెల్ కింద ఫామ్ చేసేసుకుంటుంది. దాన్ని ఏమంటారు, ప్యూపా అంటారు. దాని చుట్టూ మొత్తం షెల్ ఫామ్ చేసేసుకుంటుంది, దాన్ని ప్యూపా అంటారు. ఓకేనా. ద ప్యూపా రిమైన్స్ అటాచ్డ్ టు లీఫ్. సో ఆ ప్యూపా ఎలా ఉంటుంది, సో లీఫ్కి అటాచ్ చేసుకుని ఉంటుంది, అంటే లీఫ్కి అంటుకుని ఉంటుందంట. దిస్ ఈజ్ ద ప్యూపా స్టేజ్. సో ఈ స్టేజ్ని లీఫ్ దాని చుట్టూ షెల్ ఫామ్ చేసుకున్న స్టేజ్ని ఏమంటారు, ప్యూపా స్టేజ్. ఇన్సైడ్ ద కకూన్ ద క్యాటర్పిల్లర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ బటర్ఫ్లై. సో ఈ కకూన్ లోపల ఏమవుతుంది, సో ఈ కకూన్ కింద ఇది చుట్టూ షెల్ ఫామ్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తుంది, లోపల ఒక బటర్ఫ్లై కింద దాని షేప్ అనేది చేంజ్ చేసుకుంటుంది. ఈ క్యాటర్పిల్లరు బటర్ఫ్లై కింద షేప్ చేంజ్ చేసుకుంటుంది. ఇట్ బ్రేక్స్ డౌన్ ద కకూన్ అండ్ కమ్స్ అవుట్. సో ఎప్పుడైతే బటర్ఫ్లై కింద ఫామ్ అయిపోయిందో ఈ కకూన్ని, ఈ షెల్ని బ్రేక్ చేసేసి బయటకు వచ్చేస్తుంది. సో ఇది లైఫ్ సైకిల్. సో తర్వాత బటర్ఫ్లై కింద చేంజ్ అవుతుంది. సో బటర్ఫ్లై ఎప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఎగ్స్ కాస్త క్యాటర్పిల్లర్ కింద ఫామ్ అవుతాయి, క్యాటర్పిల్లర్ నుంచి ప్యూపా కింద ఫామ్ అవుతుంది, ఆ లాస్ట్ బటర్ఫ్లై కింద ఫామ్ అవుతాయి. సో బటర్ఫ్లై ఎగ్స్ డైరెక్ట్ బటర్ఫ్లైస్ అయిపోవు. సో ఫస్ట్ క్యాటర్పిల్లర్ కింద ఫామ్ అవుతాయి. సో మనం చూస్తూనే ఉంటాం మన చుట్టూ మన చుట్టూ ఉండే ఇంటి చుట్టూ ఉండే ప్లాంట్స్ లీవ్స్ మీద ఈ క్యాటర్పిల్లర్స్ని మనం చూడొచ్చు. ఓకేనా. సో ఇది ఇన్సెక్ట్స్ లైఫ్ సైకిల్. సో బటర్ఫ్లై అనేది ఒక ఇన్సెక్ట్ కదా. సో ఇది ఇన్సెక్ట్ లైఫ్ సైకిల్. నెక్స్ట్ బర్డ్స్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో బర్డ్స్ లైఫ్ సైకిల్.
సో నెక్స్ట్ చూడండి, ఆల్ ద బర్డ్స్ లే ఎగ్స్. సో అన్ని బర్డ్స్ కూడా ఏం చేస్తాయంట, ఎగ్స్ పెడతాయి. ద ఎగ్స్ హ్యావ్ ఏ హార్డ్ కవరింగ్ కాల్ ద ఎగ్ షెల్. సో పైన షెల్ ఉంటుంది. సో మనం చూస్తే ఎగ్కి చూస్తే సో పైన వైట్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఎగ్ షెల్, విచ్ ప్రొటెక్ట్స్ ద జెల్లీ లైక్ కంటెంట్స్ ఆఫ్ ద ఎగ్. సో ఈ ఎగ్ షెల్ ఏం చేస్తుంది, దాని లోపల ఉండే ఎల్లో కలర్ జెల్లీలా ఉంటుంది కదా, మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు చూస్తాం. సో దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ఎగ్ షెల్. సో ద ఎల్లో యోక్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఎగ్ ప్రొవైడ్స్ ద న్యూట్రిష్మెంట్ ఆఫ్ ద గ్రోయింగ్ బేబీ ఎంబ్రియో. సో ఈ ఎల్లో పార్ట్ ఉంటుంది కదా ఎగ్ లోపల, యోక్, దీన్ని ఏమంటారు, యోక్ అంటారు ఈ ఎల్లో కలర్ పార్ట్ని. సో దీనికి సరిపడే న్యూట్రియంట్స్ని ఫామ్ చేస్తుంది అది. సో ఇది మనకి ఈ ఎల్లో పార్ట్ మనకి బేబీ కింద గ్రో అవుతుంది. ఓకేనా. ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద బర్డ్. సో ఇక్కడ చూడండి బర్డ్ లైఫ్ సైకిల్. సో డైరెక్ట్గా ఎవ్రీ బర్డ్, అడల్ట్ బర్డ్, హెన్ లైఫ్ సైకిల్ ఇచ్చాడు ఇక్కడ. సో హెన్ ఏం చేస్తుంది, ఎగ్స్ పెడుతుంది. ఎగ్స్ని ఏం చేయాలి, హ్యాచ్ చేయాలి. హ్యాచ్ చేసిన తర్వాత ఏమవుతుంది, చిక్ ఫామ్ అవుతుంది. అంటే ఎంత టైం పడుతుంది మనకి, మినిమం 21 days పడతాయి. ఎగ్ నుంచి చిక్ బయటికి రావడానికి 21 days పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాగ్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది. సో ఫ్రాగ్ గురించి చూద్దాం ఇప్పుడు. ఏ ఫ్రాగ్ ఈజ్ ఏబుల్ టు లివ్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. సో ఫ్రాగ్ ఎక్కడెక్కడ ఉంటుంది, ల్యాండ్ పైన ఉంటుంది, అలాగే వాటర్లో కూడా ఉంటుంది. సో ఇట్స్ లివ్స్ ఇన్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్. యానిమల్స్ దట్ కెన్ లివ్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ యాంఫీబియన్స్. ఏ యానిమల్స్ అయితే ల్యాండ్ మీద ఇంకా వాటర్లో కూడా ఉంటాయో వాటిని యాంఫీబియన్స్ అంటారు. సో ఇప్పుడు ఫ్రాగ్ యాంఫీబియన్. ఫ్రాగ్ లే ఎగ్స్ ఇన్ వాటర్. సో ఫ్రాగ్ ఎగ్స్ ఎక్కడ పెడుతుంది, సో ల్యాండ్ మీద పెట్టదంట, వాటర్లో ఎగ్స్ పెడుతుంది. ద ఎగ్స్ హ్యాచ్ ఇన్ టు ద టాడ్పోల్స్. సో ఇవి దేని కింద ఫామ్ అవుతాయి, టాడ్పోల్ కింద ఫామ్ అవుతాయి. సో డైరెక్ట్ ఫ్రాగ్ అయిపోదు. సో ఫ్రాగ్ ఎగ్స్ పెట్టినప్పుడు టాడ్పోల్ కింద సో ఈ షేప్లో ఫామ్ అవుతుంది ఈ ఎగ్స్ హ్యాచ్ అయిన తర్వాత. దీన్ని టాడ్పోల్ అంటారు. ఓకేనా. సో టాడ్పోల్. ద టాడ్పోల్స్ లివ్ ఇన్ వాటర్. సో ఇవి ఎక్కడుంటాయి, టాడ్పోల్ అంటే ఈ స్టేజ్లో ఎక్కడుంటుంది ఫ్రాగ్, సో వాటర్లో ఉంటుంది. సో లైక్ ఏ ఫిష్. సో ఫిష్ ఎలా అయితే వాటర్లో ఉంటుందో ఇది కూడా వాటర్లోనే ఉంటుంది, బయట ఉండదు. అండ్ స్లోలీ go through a lot of changes before they become an adult frog. సో ఈ స్టేజ్ నుంచి అడల్ట్ ఫ్రాగ్ అంటే ఇలా రావడానికి సో మధ్యలో చాలా చేంజెస్ వస్తాయంట. సో ఈ ఫ్రాగ్కి డిఫరెన్సెస్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇలా దాన్ని బాడీలో డిఫరెంట్ చేంజెస్ అనేవి వస్తాయంట. సో అది పుట్టినప్పటి నుంచి ఫ్రాగ్ కింద ఫామ్ అవడానికి. ఓకేనా. సో ఎగ్స్ ఎక్కడ పెడుతుంది ఫ్రాగ్, సో ఓన్లీ ఇన్ వాటర్. సో ఇది ఎక్కడెక్కడ ఉంటుంది, సో బోత్ ఇన్ ల్యాండ్ అండ్ వాటర్. సో ఫ్రాగ్ బోత్ ల్యాండ్ మీద ఇంకా వాటర్లో కూడా ఉంటుంది. సో వీటిని యానిమల్స్ విచ్ లివ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ యాంఫీబియన్స్. సో యానిమల్స్ విచ్ లివ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ యాంఫీబియన్స్. ఓకేనా. ఇది ఈరోజు క్లాస్.